హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేశాను, హెల్తీ అండ్ టేస్టీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఏం యూజ్ చేశానో తర్వాత చెప్తాను. ముందుగా నేను అయితే పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఆనియన్స్, ఇంకా కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్ ఇవన్నీ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనాని ఇలా కట్ చేసి పెట్టుకున్నాక బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఈ రెసిపీ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ మాత్రం ఇలా సైడ్స్ కట్ చేయాలి. మీరు నచ్చితే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్తీ కూడా మంచిది కదా అని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను. ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసినాక మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసాక ఈ పచ్చిమిర్చిని వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాక కొత్తిమీర, పుదీనా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకుందాం. ఇవన్నీ మనము వేసాక ఇంకా కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకున్నాక కొద్దిగా కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి ఇది తక్కువే పడుతుంది. తర్వాత అయితే తగినంత సాల్ట్ వేసుకుందాము. కారంలో సాల్ట్ ఉంటే ఎక్స్ట్రా అవసరం లేదు, లేదంటే కొంచెం వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ సరిపడంత వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకున్నా బాగోదు, చూసి వేసుకోండి. తర్వాత కార్న్ఫ్లోర్ లేదంటే బియ్య పిండి ఉంటుంది కదా, అది కూడా వేయాలి. నేను వీడియోలో వేయడం చూపించలేదు, అది కూడా కొంచెం వేస్తే క్రిస్పీగా వస్తాయి ఈ పకోడీలు. ఇవన్నీ వేసి మనము ఫస్ట్ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్కి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో మొత్తం పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా కొంచెము వాటర్ కంటెంట్ చూసి వేసుకోవాలి, ఎంత పడుతుందో. ఆనియన్తో ఇలా మిక్స్ చేశాక ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు, మరీ లూజ్ అవుతుంది. ఈ విధంగా చూసి వేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మాత్రం ఈ పిండిని కలిపి పెట్టుకుందాం. ఈ విధంగా ఉండాలి. మనము వేయడానికి, పకోడీ వేయడానికి ఈజీగా ఉండాలి. ఇలా ఈ పిండి మాత్రం ఇలా ఉండాలి. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ చిన్న చిన్న పకోడీ లాగా చేసి ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మనం మంచిగా కాల్చుకోవాలి. ఇది మనకి కలర్ ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్ కాబట్టి కొంచెం మాడినట్టుగానే కనిపిస్తుంది, కానీ మంచిగా కాలనివ్వండి. ఎందుకంటే ఇవి చూడడానికి మాడిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ అవి మాడిపోవు. బ్రౌన్ బ్రెడ్ కాబట్టి ఆ విధంగానే కలర్ ఉంటుంది. తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకో రౌండ్లో ఈ విధంగా ఈ పకోడీలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్నిటినీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పకోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు బ్రెడ్తో ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా బ్రెడ్ తినకుండా ఒకరోజు శాండ్విచ్, ఒకరోజు ఇలా పకోడీ చేసుకుంటే స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.